ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాడి పశువుల పెంపకందారులకు అదేవిధంగా రోజు పాలను వినియోగించే వినియోగదారులందరికీ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ తరపున స్వాగతం. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ప్రతిసారి గొర్రెలు, మేకలు, కోళ్ళు, పశువులకు సంబంధించిన ఆరోగ్యము, జబ్బులు, ట్రీట్మెంటు, మేపు, పాల దిగుబడి, శరీర బరువు పెరుగుదల ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుతుంటాం. కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకమైన మీలో ఆసక్తి కల్పించి ఆలోచించాల్సిన టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఇక అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. లేబొరేటరీలో వృద్ధి చేసినటువంటి ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ గురించి మీరు విన్నారా? దీన్నే కల్చర్డ్ మిల్క్ అని, సెల్ బేస్డ్ మిల్క్ అని పిలుస్తున్నారు. ఆవుల ప్రమేయం లేకుండా ఇట్లాంటి పాలు అమెరికాలో ఆల్రెడీ విడుదలయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా మీకు. ఇట్లాంటి పరిస్థితి మన దేశంలో ఎదురైతే ప్రస్తుత పాడి పశువుల పెంపకం మీద ఆధారపడి జీవనోపాధి పొందే రైతాంగం పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఆలోచిస్తుంటే నాకైతే మాత్రం ఆందోళన కలుగుతుంది. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ను ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ను క్లీన్ లేదా కల్చర్ టెక్నాలజీ అనే సెల్యులార్ అగ్రికల్చర్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ల్యాబొరేటరీలో ఆవు కణజాలాల నుండి మామరీ కణాలను, డిఎన్ఏను వేరు చేసి పోషకాలు అధికంగా ఉండే కల్చర్ మీడియాలో వృద్ధి చేస్తారు. ఈ విధంగా కేసిన్, వే ప్రోటీన్ ఇట్లాంటి పాల మాంసకృత్తుల్ని, కొవ్వు పదార్థాలని ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి అయిన ప్రోటీన్స్కు, ఫ్యాట్స్కు విటమిన్లు, ఖనిజ లవణాలు, నీళ్లు కలిపి ఆవు పాలలో ఉండే పోషకాల మాదిరిగానే పాలను తయారు చేస్తారు. అమెరికాలోని బోస్టన్లో ఉన్న బ్రౌన్ ఫుడ్ అనే స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ అన్రియల్ మిల్క్, ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు, ఎట్లాంటి ఆవుల ప్రమేయం లేకుండా. అమెరికాలో ప్రవేశపెట్టబడిన ఈ ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. సహజంగా ఆవు నుండి బితికిన పాలను పోలిన విధంగా ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్లో కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ పాలను ఉత్పత్తి చేయడం ద్వారా సాధారణంగా పశువుల పెంపకంలో ఉత్పత్తి అయ్యే మీథేన్ వాయు ఉత్పత్తి అనేది 82%, అదేవిధంగా నీళ్ళ వినియోగం 90%, భూమి వినియోగం 95% తగ్గే అవకాశం ఉంది. ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ పాల ఉత్పత్తి వల్ల పెద్ద ఎత్తులో డైరీ ఫార్మ్స్ను స్థాపించడం, పశు సంక్షేమాన్ని పరిశీలించడం, ఆరోగ్య సంరక్షణ ఇట్లాంటి సమస్యలన్నీ తొలగించబడతాయి. వినియోగదారులు కోరుకున్న ప్రకారం కావలసిన పోషకాలతో, వాసన, రుచితో బటర్, చీజ్, ఐస్ క్రీమ్ వంటి పాల పదార్థాలు ఈ సెల్యులార్ అగ్రికల్చర్ టెక్నాలజీ ప్రాసెస్ ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఉత్పత్తి అయిన పాలు శుభ్రంగా ఉంటాయి, నాణ్యంగా ఉంటాయి, ఎట్లాంటి యాంటీబయాటిక్స్ ఉండవు, యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవు. అంతేకాకుండా లాక్టోజ్ ఇంటాలరెన్స్ కొంతమందికి పాల వల్ల ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. ఆ సమస్య తీరడానికి లాక్టోజ్ ఫ్రీ మిల్క్ కూడా ఈ పాల ద్వారా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి పశు సంపద అవసరం లేకుండానే ల్యాబులో వృద్ధి చేసినటువంటి హోల్ మిల్క్ రాబోయే కాలంలో రాబోతున్నాయి. దాంతోపాటు ఆ పాల పదార్థాలు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ ఉంది, దానివల్ల ఉత్పత్తి చేసిన పాల ఖరీదు కూడా ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఇది మారే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇది ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ గురించి. ఒక్కసారి దీని గురించి మీరు ఆలోచించండి. ప్రస్తుతం అమెరికాకే పరిమితమైన ఈ ల్యాబ్ గ్రోన్ హోల్ మిల్క్ భవిష్యత్తులో ఇతర దేశాలతో పాటు మన దేశానికి కూడా వస్తే మన దేశ పాడి రైతుల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది
అనే దారి గురించి పాడి పశువుల్లో అవగాహన ఉన్న మేధావులందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు.